అందరికీ నా నమస్కారం అండి. ఈరోజు ధనుర్మాసం 4వ రోజు 4వ పాశురం సాహిత్యంతో మీ ముందుకు. ఈ పాశురంలో గోదా అమ్మవారు వర్షాల గురించి ప్రస్తావిస్తూ ఉంది. అంటే వర్షాలు వచ్చేటప్పుడు పట్టే మబ్బు శ్రీహరి శరీరంలా నల్లగా ఉండాలంట. ఉరుముల శబ్దం శ్రీహరి శంఖధ్వనిలా లోకహర్షం కలిగించేలా ఉండాలి అట. వర్షాలు శ్రీహరి బాణం నుండి వెలువడే బాణాలల ధారాళంగా ఉండాలి. ఎందుకంటే జంతుజాలాలు మనుషులు అందరూ కూడా వర్షాల మీదే ఆధారపడి ఉన్నాం కాబట్టి అని ఈ పాశురంలో ప్రస్తావిస్తుంది. ஆழிமழை கண்ணா ஒன்று நீ கைகரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடாத்தேரி ஊழி முதல்வனருவம் போல் மெய் கருத்து பாழியந்தோளுடை பற்பனாபன் கையில் ஆழிபோல் மின்னிவலம் மறிபோல் நின்றதிருந்து தாழாதே சாரங்க முதைத்த சிரமலை போல் வாழ உலகினில் பெய்தடாய் நாங்களும் மார்கள் நீலான மகளின் ஏளோரம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.